సూర్యభగవానుడి రథాన్ని 7 చిక్కుడుకాయలతో చేసుకోవాలి. అలాగే కొత్త చీపురు పుల్లలు ఉపయోగించాలి. అవి లేని వాళ్ళు టూత్పిక్స్తో కూడా చేసుకోవచ్చు. టూత్పిక్స్కి పసుపు రాసుకుని అప్పుడు తయారు చేయండి. ఈ రథాన్ని తయారు చేసుకున్నాక ఎర్ర చందనం, కుంకుమతో బొట్లు పెట్టండి. అలాగే సూర్యభగవానుడికి ఎరుపు రంగు పువ్వులు, జిల్లెడు పువ్వులు, చిక్కుడు పువ్వులు అంటే ఎంతో ప్రీతి. అందువల్ల ఈ 3 రకాల పువ్వుల్ని ఈ రథానికి అలంకరించుకోవచ్చు. సూర్యభగవానుడి పూజ రథసప్తమి నాడే కాకుండా మాఘ ఆదివారాల్లో కూడా చేసుకోవచ్చు. సూర్యుణ్ణి ఆరోగ్య ప్రదాత అంటారు. అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుకుంటున్నాను. ఈ పూజ చేయలేకపోయిన వాళ్ళు ఓం ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సూర్యదేవాయ నమః అని ప్రార్థించినా చాలు.